హలో అండి. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూద్దాము. ముందుగా కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక క్యూబ్స్‌లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగాక పుదీనా వేయాలి. ఈ పుదీనా కొద్దిగా వేగాక ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టును కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు, అలాగే ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆయిల్లో మసాలాలు వేగాక ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి. పాలకూర మంచిగా ఉడికాక ముందుగా వండి పక్కకు పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి, అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా వేసి, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఈ పాలకూర, మసాలాలు, అన్నము, పన్నీరు అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ.